హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఈరోజు నేనైతే ఐకియాకి వచ్చేసాను. మీకైతే ఐకియాలో ఉన్న ఫర్నిచర్స్ అన్నీ హోమ్ని అయితే ఎలా డెకరేట్ చేసుకోవచ్చు, ఆర్గనైజ్ ఎలా చేసుకోవచ్చు అనే ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ అయితే మీకు ఈరోజు చూపించేద్దామని నేనైతే ఐకియాకి వచ్చేసాను అనమాట. సో లోపలికి వెళ్ళిపోతున్నాము. ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. లోపలైతే చాలా చాలా బాగుంటుంది. చాలా ఫర్నిచర్స్ అయితే చాలా సూపర్గా ఉంటాయి. మీకు కూడా చూపించేస్తాను. మనం హోమ్ డెకరేషన్స్ ఎలా చేసుకోవాలి, ఏ ఐటమ్స్ ఏ ప్రైస్తో సహా ఇక్కడ ఉంటాయి అనమాట. ప్రతి ఐటమ్ ఫర్ సేల్ ఉంటుంది ఇక్కడ. ప్రైస్లు ఎలా ఉన్నాయనేది, ట్యాగ్స్ అవన్నీ కూడా చాలా వరకు చూపించడానికే ట్రై చేస్తాను. మీరు కూడా చూస్తూనే ఉండండి. అలాగే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూస్తేనే మీకు ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. సో లోపలికైతే ఎంటర్ అయ్యాక కార్ అయితే పార్కింగ్లో పెట్టేసి మనమైతే లోపలికైతే ఎంటర్ అయిపోదాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి అనమాట ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్తున్నాము. సో లోపలికి వచ్చాక మాత్రం పైకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. సో ఇక్కడ గ్రౌండ్ నుంచి అయితే పార్కింగ్ ప్లేస్ నుంచి అయితే మనకు పైకి వెళ్ళడానికి అయితే ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. ఎక్సలేటర్ కూడా ఉందన్నమాట. ఎవరికి నచ్చిన వేలో వాళ్ళు వెళ్ళిపోవచ్చు పైకి అయితే. సో మేమైతే ఇప్పుడు పైకి వచ్చేసాము. మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే పిల్లలకి ఆడుకునే అనమాట టెడ్డీ బేర్స్ డిఫరెంట్ ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడడానికి. చాలా సూపర్గా ఉన్నాయి. క్వాలిటీ అయితే హైలైట్గా ఉందని చెప్పుకోవచ్చు. పిల్లలు లేరు కాబట్టి మాకైతే ఈరోజు టెన్షన్ అయితే తప్పింది. వాళ్ళు ఉండుంటే మాత్రం ఇవి తీసుకుందామని అయితే ఏడిపించేవాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు చూసుకొని కొనుక్కొని ఇంటికి వెళ్ళాక మాత్రం ఏ టాయ్స్తో ఆడుకోరు. వాళ్ళు ఈ మధ్యకాలంలో పిల్లలు ఎలా తయారయ్యారంటే టాయ్స్ కొనుక్కుంటారు, పక్కన పడేస్తారు, ఇంట్లో మాత్రం ఫోన్లతోనే బిజీ అయిపోతున్నారు. సో అందుకనైతే అక్కడ నుంచి చూసుకున్నాక ఇటు కేఫే సైడ్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడంతా ఫుడ్ జోను. ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు తీసుకొని తినొచ్చు, టీ కాఫీ తాగొచ్చు అనమాట. ఇదంతా కెఫే ఏరియా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ బాక్సెస్ చూస్తున్నారు కదా, మన లేడీస్కి మన జ్యువెలరీ ఐటమ్స్ అన్ని సెట్ చేసి పెట్టుకునే బాక్సెస్ ఉన్నాయన్నమాట. 199 రూపీస్కి ఈ బాక్స్ అయితే అవైలబుల్గా ఉంది ఇక్కడ. 199 అని పెట్టారు అక్కడ చూడండి. సో చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఇంకా మనకి ఏంటంటే ఒక్కొక్క బాక్స్ లోపలైతే చిన్న బాక్సెస్ ఉన్నాయి మనకు ఇయర్ రింగ్స్ అవి సెట్ చేసి పెట్టుకునేలాగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా టోటల్ మనం హౌస్ ఎలా ఫర్నిచ్ చేసుకోవచ్చు, ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది. ఇది బెడ్ అయితే కిడ్స్కి అనమాట. ప్రైస్ కూడా ట్యాగ్ ఉంది అక్కడే. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఐటమ్ ఫర్ సేల్ అండి ఇక్కడ వచ్చేసి. సో చూస్తున్నారు కదా, డైనింగ్ టేబుల్స్ ఇంకా లైట్స్ అన్నీ అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, మనం డెకరేటివ్గా పెట్టుకుంటాం కదా ప్లాస్టిక్ ఫ్లవర్స్, అవి కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ప్రతి దాని మీద ప్రైస్ ట్యాగ్ అయితే ఉందన్నమాట. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. సో అది నెక్స్ట్ ఇక్కడ చూడండి, సోఫాస్, టీవీస్, ఇంకా మనకు ఫ్లాట్స్కి విల్లాస్కి ఇంట్లోకి సంబంధించి అన్ని ఐటమ్స్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకు బాల్కనీకి సంబంధించి మనం ప్లాస్టిక్ పాట్స్, మొక్కలు అలా పెట్టుకుంటాం కదా, ప్లాస్టిక్ అనమాట ఆర్టిఫిషియల్గా, అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవంతా ప్లాస్టిక్వే. ఎట్లా అంటే మనకు ఆర్టిఫిషియల్, రియల్ లాగా కనిపిస్తుంది కానీ ఆర్టిఫిషియల్, అవి రియల్ కాదు. బాల్కనీ మొత్తం ఇలా సెట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం సోఫా, ఇంకా బుక్
బుక్స్ స్టోరేజ్ షెల్ఫ్స్ కింద కబోర్డ్స్ అన్నమాట, అవి కూడా ఉన్నాయి. అన్నీ సెట్ చేసి చాలా బాగా పెట్టారు. ప్రైసెస్ కూడా ట్యాగ్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరు. సో చాలా బాగా అనిపించింది నాకైతే. మనం ఇంటికి సంబంధించిన టోటల్ అన్నమాట, మనకు ఒక ఫ్లాట్ మొత్తం ఆర్గనైజ్ చేసుకొని రెడీ చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఫోల్డబుల్ మనకి ఏంటంటే అన్నీ ఫోల్డబుల్గా ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే మనం ఏంటంటే డైరెక్ట్ ఇంటికి తీసుకువెళ్ళి రెడీ టు యూజ్ అనమాట, ఏదైనా ఐటము. చాలా అయితే బాగున్నాయి, నాకైతే చాలా సూపర్గా నచ్చాయి. ఇక్కడ లైటింగ్స్ కానీ, సోఫా కానీ, బెడ్స్ కానీ, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో నేను ఈ వీడియోని అయితే పార్ట్స్ వైజ్గా అయితే పెడతాను, ఎందుకంటే చాలా లాంగ్ ఉంది. సో మీకు కూడా చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్, ఈ ఫ్రేమ్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. చూడ్డానికి పెద్దగా ఇంట్రెస్ట్ రాదు కదా, సో అందుకని నేను పార్ట్స్ వైజ్ అయితే పెడుతున్నాను. సో అలా అయితే చూస్తారు అన్నట్టుగా పెడుతున్నాను అనమాట. చాలా బాగుంది కదండి. ఇక్కడ చూడండి, మొత్తం కిచెన్ సెట్ అనమాట, చాలా సూపర్గా ఉంది. డైనింగ్ సెట్, డైనింగ్ టేబుల్, చైర్ అంతా, టీవీ యూనిట్స్, క్రాకరీస్. ఇక్కడ వచ్చేసి కిచెన్ సెట్ అనమాట. టోటల్ దానికి ఒక ప్రైజ్ అని ట్యాగ్ అయితే ఉంటుంది. సో చాలామంది కూడా విజిట్ చేస్తున్నారు వచ్చి. చాలా సూపర్గా ఉన్నాయి, క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇది క్రాకరీ చూసారు కదా, చాలా బాగుంది అది కూడా. సో చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు. సో బెడ్స్ ఉన్నాయి, సోఫాస్ చాలా చాలా ఉన్నాయి. సో ఎప్పుడైనా రానోళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒక్కసారి అయితే ఐకియాకి అయితే తప్పకుండా వెళ్ళండి. అక్కడ ఐటమ్స్ అయితే ఒక్కసారి అయితే విజిట్ చేయండి, చాలా బాగున్నాయి. సో నేనేంటంటే మా ఫ్లాట్లో ఉండట్లేదు కాబట్టి, సో ఇక్కడ అంతా చూస్తుంటే మొత్తం ఇంట్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఇక్కడ అన్నీ అరేంజ్ చేసి పెట్టారనమాట. సో ఇవి చూస్తున్నారు కదా, మనకు డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఆర్టిఫిషియల్ అనమాట. కబోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. డైనింగ్ టేబుల్ సెట్, ఆల్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనం ఒక ఫ్లాట్ కానీ హౌస్ కానీ రెడీ చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం ఇక్కడ క్లియర్గా ఉందన్నమాట. అన్ని బుక్ షెల్ఫ్స్, క్రాకరీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇదంతా చూడండి, మొత్తం సోఫా సెట్స్, మొత్తం సోఫా సెట్స్ జోన్ అనమాట. ఇది వచ్చేసి రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫా డిజైన్స్, మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కలర్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయన్నమాట. చాలామంది విజిటర్స్ వస్తున్నారు కదా, చూస్తున్నారు. రెస్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట అక్కడే కూర్చొని. చాలామంది అయితే చాలా ఎంజాయ్ చేయడానికే వస్తున్నారు ఇక్కడికైతే, అంటే తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. చాలా బాగున్నాయి సోఫా సెట్స్ అయితే, చాలా స్మూత్గా చాలా చాలా బాగున్నాయి. పైన లైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదంతా క్రాకరీ యూనిట్ అనమాట, మనకు డైనింగ్కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇవన్నీ వచ్చేసి సోఫా సెట్స్, ఎల్ షేప్స్, 3 సీటర్స్, 1 సీట్ టైప్ సోఫాలు చాలా ఉన్నాయన్నమాట. చాలా చాలా డిఫరెంట్ మోడల్స్. మేము తిరిగి చాలా అలసిపోయాము. సో కొద్దిసేపు అయితే అలా రెస్ట్ తీసుకుందామని మేము కూడా అలాగే కూర్చున్నాము. సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఉన్నాయన్నమాట ఇక్కడ, అన్ని క్లాత్వి సోఫాలు. నెక్స్ట్ ఇటు సైడ్కి వస్తే మొత్తం కిడ్స్కి సంబంధించిన జోన్ అనమాట. చిన్న చైర్స్, స్టడీ టేబుల్ కమ్ చైర్ టైప్ ఉన్నాయి పిల్లల కోసం, చాలా బాగున్నాయి. ఇంకా వాళ్ళకు కిడ్స్కి కావాల్సిన చిన్న టాయ్స్ అనమాట, టెడ్డీ బేర్ టైప్ యానిమల్ షేప్స్ చేసి పెట్టారు, చాలా బాగున్నాయి. ప్లేట్స్, గ్లాసెస్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి, కిడ్స్ సంబంధించిన అనమాట. చాలా బాగున్నాయి ఇవి కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బౌల్స్, గ్లాసెస్, కిడ్స్కి మనకు మిల్క్ ఇస్తాం కదా, పాలు, వాటికి సంబంధించిన గ్లాసెస్, స్పూన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ అన్నీ తాబేలు ఇంకా ఏవేవో ఉన్నాయి యానిమల్స్వి, ఇదేమంటారో మరి దాన్ని, టాయ్స్ భలే బాగున్నాయి. లయను, టైగరు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇదన్నమాట
పార్ట్స్ వైజ్ అయితే పెడుతున్నాను కాబట్టి సో స్కిప్ చేయకుండా చూస్తారని అయితే అనుకుంటున్నాను. సో చూస్తున్నారా యానిమల్ షేప్లో ఏనుగు, చిరుత అన్నీ ఉన్నాయి. టాయ్స్ చాలా బాగున్నాయి. టెడ్డీ బేర్స్, పాండా ఎంత బాగుంది కదా, రియలిస్టిక్గా ఉన్నాయి. ఇవి చాలా చాలా బాగున్నాయి చూడ్డానికైతే. పీజియన్ అన్నీ ఉన్నాయి. చూడండి కిడ్స్కి సంబంధించిన చైర్, ఇంకా స్టడీ టేబుల్, వాటికి లైట్స్, ఇంకా రౌండ్ టేబుల్ చుట్టూ స్టూల్స్ లాగా పెట్టుకొని కిడ్స్ ఆడుకోవడానికి కూడా, ఇంకా పిల్లలకి వచ్చేసి బెడ్స్, పిల్లలకి సంబంధించిన ర్యాక్స్, బుక్స్ స్టోరేజ్ ర్యాక్స్ ఉంటాయి కదా, అవి అన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఐకియాలో అయితే తిరిగి తిరిగి కాళ్ళు మాత్రం చాలా నొప్పులు వస్తున్నాయి. కానీ ఐటమ్స్ చూస్తుంటే ఇంకా ఇంకేమున్నాయో అనుకుంటూ తిరిగి తిరిగి చూడడానికి అయితే ఓపిక అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే అక్కడక్కడ సోఫాస్, బెడ్స్ ఉన్నాయి కాబట్టి సరదాగా కూర్చోవచ్చు, కొద్దిసేపు అలా తిరగవచ్చు అనమాట. సో ఇదంతా ఒక సెట్టింగ్ అంతా పెట్టారు. ఇక్కడ కూడా మిర్రర్స్, లైట్స్ చాలా చాలా బాగున్నాయి. అసలు ఫ్లాట్స్, విల్లాస్కి, ఇండివిజువల్ హౌసెస్కి అయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఐటమ్స్తో. సో చాలా అయితే బాగుంది, నచ్చింది, నాకైతే చాలా నచ్చింది. సో చూస్తున్నారు కదా, కింద వచ్చేసి బెడ్ కమ్ స్టడీ యూనిట్, మొత్తం పైన వచ్చేసి బెడ్ ఉంది, కింద మొత్తం కిడ్స్కి స్టడీ బుక్స్ ర్యాక్స్, టేబుల్, స్టడీ టేబుల్ లాగా మొత్తం అరేంజ్ చేసి, పక్కనే వచ్చేసి కబోర్డ్, పిల్లలకి చిల్డ్రన్ రూమ్లో అయితే ఎలా డిజైన్ చేయించుకుంటామో అలా ఉందన్నమాట. చాలా బాగుంది, అదైతే నచ్చింది నాకు. సో నేనైతే మా పిల్లలకి, మా ఫ్లాట్కి అయితే రిటర్న్ వెళ్ళిపోతే పిల్లలకి అయితే అలా ఒక బెడ్ అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్దామని అయితే ప్లానింగ్ ఉందన్నమాట. నాకు నచ్చాయి కాబట్టి. సో ఇద్దరికి, ఆ పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు కాబట్టి వాళ్ళకి సపరేట్ బెడ్స్ అవి ఉంటే బాగుంటుంది కదా. సో అందుకనైతే నేను ఆ రోజు అలా ప్లాన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్స్ చూడండి, కిడ్స్కి లోపలైతే ఎలా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు అనేది అయితే ఇక్కడ క్లియర్గా అన్నీ చూపించారు. సో ఇదనమాట, బాగుంది కదా, నీట్గా ఫినిషింగ్ కూడా చూడడానికి చాలా బాగుంది. అన్ని ఫ్రాక్స్ వాటితో పాటు సెట్ చేసి పెట్టారనమాట. సో ఇది ఈ పార్ట్. నెక్స్ట్ పార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను, అప్పటి వరకు అయితే చూస్తూనే ఉండండి. సో అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్.